మామ బీటెక్ అయిపోయింది. బీటెక్ అయిపోయి తనకే జాబ్‌లో వచ్చి చేరినాము. ఇక్కడికి ఫ్రెషర్‌గా వచ్చినప్పుడు అసలు ఏమీ అర్థం కాకుండా ఉంటది. చానా కష్టపడాల్సొస్తది. సో, నా సజెషన్ ఏందంటే, ఏదన్నా హాలిడేస్ వచ్చినప్పుడు ఒక 10 డేస్ అట్లా హాలిడేస్ వచ్చినప్పుడు ఒకసారి సైట్‌లకి అట్లా పోయి చూడండి. మనం చేయగలుగుతామా లేదా? మనకు డిజైన్ సైడు బాగుంటుందా? లేకుంటే సైట్ బాగుంటుందా? అనేది మనకు అర్థమవుతుందనమాట. లేదా ఆఫీస్ వర్క్‌లు బాగుంటాయా అనేది మనకు అర్థమవుతుంది. ఒకసారి మనం సైట్‌లోకి వెళ్లి చూస్తే గాన మనకు అర్థమవుతది. లేకుంటే మనము ఇనిషియల్‌గా డేస్‌గా మా ఫ్రెండ్స్ కూడా చాలామందొచ్చి జాయిన్ అయినారు. కొంతమంది మానేసి వెళ్ళిపోతున్నారనమాట. సో, రీజన్ ఏందంటే, మనం అప్పటి వరకు కాలేజీలో ఉంటాం. కాలేజీలో మన కంఫర్ట్ జోన్‌లో అంతా ఉంటది. సో, మన కంఫర్ట్ జోన్ దాటేసి ఇప్పుడొచ్చి మనం జాబ్ వర్క్ చేస్తున్నప్పుడు ఇక్కడ మన కంఫర్ట్ జోన్ లేక ఉండడం వల్ల మనకు నచ్చదనమాట. సో, సైట్‌లోకొచ్చి మనం ఒకసారి చూస్తేనే ఎండనక, వాననక అన్నీ మనకు అర్థమవుతది. సో, ఈ వీడియోలో వాళ్ళు వర్క్ చేస్తున్నారు. మీకు వర్క్ ఎట్లుంటదని చెప్తూ, అలాగే వర్కింగ్ కండిషన్స్ కూడా ఎట్లుంటదో చూపిస్తున్నా. ఇక్కడ చూడండి అసలు ఎక్కడే గాని నీకు చెట్టు అనేదే ఉండదు. ఈ ఎండకు, వానలకు సైట్ చానా కష్టం బ్రదర్. కొంచెం 3 ఇయర్స్ వరకు కష్టంగానే ఉంటది. తర్వాత కొంచెం తర్వాత అలవాటయిపోతది. జోక్‌గా అని చెప్పినానులెండి. తర్వాత కొంచెం మీరు సీనియర్ లెవెల్‌కి పోయినాక మీ కిందికి జీటీనో, జూనియర్ ఇంజినీర్లు ఉంటే వాళ్ళకి మీరు వర్క్ చెప్తుంటారు. సో, అప్పుడు మీకు వర్క్ లోడ్ అనేది ఆఫీస్ వర్క్‌గా మెంటల్‌గా అయిపోతుంది కానీ ఫిజికల్‌గా తగ్గిపోతదన్నమాట. ఫిజికల్ వర్క్ అనేది తగ్గిపోతది. మెంటల్‌గా ఎక్కువ ఉంటది. ఓకేనా? సో, ఈ వీడియోలో అది జరుగుతుందన్నమాట. సో, అంతే ఫ్రెండ్స్. సో, ఇక్కడ చూడండి బార్డ్సు ఇక్కడ రాఫ్ట్‌కైతే 12 బార్స్ అనేది వాడినాము. పైనైతే కాలమ్స్‌కైతే 20 డయా బార్ వాడినామనమాట. స్టిరప్స్‌కైతే ఇంక స్టిరప్స్‌కి యాజ్ యూజువల్ ఎక్కడైనా 8 బార్సే యూజ్ చేస్తారు. ఓకేనా? ఈ వీడియో కింద ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్‌ని.